హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈ రోజు నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ చూడమ్మా, అప్లికేషన్ ఆఫ్ హైగన్స్ ప్రిన్సిపల్ టు స్టడీ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఈ రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ని హైగన్ థియరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసింది. అమ్మ ప్రీవియస్ వీడియో కనుక మీరు చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి అమ్మా. అందులో హైగన్స్ వేవ్ థియరీ అనేది నేను చెప్పాను అమ్మ. హైగన్ ఏం చెప్తున్నాడంటే లైట్ అనేది వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంది. ఓకే అమ్మా, లైట్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుందమ్మా? ఇట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ వేవ్. అంతేకాకుండా అక్కడ వేవ్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ కూడా హైగన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వేవ్ ఫ్రంట్ అంటే ఏంటమ్మా? చూడండి, లైట్ వేవ్ అన్ని డైరెక్షన్స్లోని ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఒక పాయింట్ సోర్స్ కనుక తీసుకుంటే అన్ని డైరెక్షన్స్లోని, ఏ సోర్స్ అయినా కదమ్మా, అన్ని డైరెక్షన్స్లోని లైట్ రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే ఏ రూపంలో రిలీజ్ అవుతుంది? వేవ్స్ రూపంలో రిలీజ్ అవుతుంది. ఈ వేవ్స్లో మనం సేమ్ ఫేజ్ ఉన్న పాయింట్స్ అన్నిటిని కలుపుతాం, దాన్నే లోకస్ అంటాం అమ్మ. ఓకే, సేమ్ ఫేజ్ ఉన్న పాయింట్స్ అన్నిటిని మనం కలిపామనుకోండి, దాన్ని మనం ఏమంటాం? లోకస్. సో ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్, ఆ లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్నే మనం వేవ్ ఫ్రంట్ అంటాం అమ్మ. ఏమంటాం? అది వేవ్ ఫ్రంట్. ఓకే, ఇలాగా హైగన్ ప్రిన్సిపల్ లాస్ట్ క్లాస్లో హైగన్ ప్రిన్సిపల్ గురించి చెప్పుకున్నాం. అంతేకాకుండా ఒక పర్టికులర్ టైంలో వేవ్ ఫ్రంట్ తెలిసింది, టీ అనే వేవ్ ఫ్రంట్ షేప్ తెలిసింది మనకి. టీ అనే టైం తర్వాత వేవ్ ఫ్రంట్ షేప్ ఎలా ఉంటుంది అంటే మనం ఏం చేయాలమ్మా? మనం ఏం చేయాలి? చూడండి, హైగన్ ఏం చెప్పాడంటే వేవ్ ఫ్రంట్ మీద ప్రతి పాయింట్ కూడా ఒక పాయింట్ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది అన్నాడు. ఏమన్నాడమ్మా హైగన్? ప్రతి పాయింట్ కూడా ఒక పాయింట్ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది అన్నాడు. అంతేకాకుండా పాయింట్ సోర్స్ నుంచి వచ్చే వేవ్ ఫ్రంట్ ఎలా ఉంటుందమ్మా? స్పెరికల్ షేప్లో ఉంటుంది. సో ఆ స్పెరికల్ షేప్లో మనం వేవ్ ఫ్రంట్స్ని ప్రతి పాయింట్ దగ్గర డ్రా చేస్తాం. ప్రతి పాయింట్ దగ్గర స్పెరికల్ షేప్లో వేవ్ ఫ్రంట్ని మనం డ్రా చేస్తాం. అంతే కదమ్మా? డ్రా చేసిన తర్వాత అంటే రేడియస్ ఎలా తీసుకుంటాం? వెలాసిటీ ఇంటూ టైం. ఎంత వెలాసిటీతో ఆ వేవ్ ఫ్రంట్ ట్రావెల్ చేస్తుంది, ఎంత టైంలో మనకి వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ కావాలో తీసుకొని ఆ వెలాసిటీ ఇంటూ టైం అనే రేడియస్ తోటి మనం ఒక స్పియర్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఒక స్పియర్ కదా, బోలెన్ స్పియర్స్ ఉంటాయమ్మా. ఓకే, ఈ అన్ని స్పియర్స్కి ఒక కామన్ ట్యాంజెంట్ డ్రా చేస్తాం. ఆ కామన్ ట్యాంజెంటే న్యూ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ అని చెప్పి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నామో చూడండి. ఓకే, ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ రిఫ్రాక్షన్ చెందినప్పుడు ఏది ప్లేన్ సర్ఫేస్ నుంచి రిఫ్రాక్ట్ అయినప్పుడు దాని షేప్ ఎలా ఉంటుంది, రిఫ్లెక్ట్ అయినప్పుడు షేప్ ఎలా ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్ మీద పడినప్పుడు షేప్ ఎలా ఉంటుంది, కాన్వికేవ్ లెన్స్ మీద పడిన తర్వాత షేప్ ఎలా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఏమంటారు దాన్ని, ప్లేన్ మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయితే షేప్ ఎలా ఉంటుంది, కాన్కేవ్ మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయితే షేప్ ఎలా ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయితే షేప్ ఎలా ఉంటుంది. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చాలా చాలా బ్యూటిఫుల్గా, చాలా చాలా కేర్ఫుల్గా, చాలా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఆ వీడియో చూసి అప్పుడు దీనికి రండి అమ్మ. ఓకే, రైట్. సరే అమ్మ, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అప్లికేషన్ ఆఫ్ హైగన్ ప్రిన్సిపల్ టు స్టడీ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఫస్ట్ నేను రిఫ్రాక్షన్ గురించి చెప్తాను. ఫస్ట్ నేను రిఫ్రాక్షన్ గురించి మాట్లాడతాను. ఓకే, ఇక్కడ నేను ఏం తీసుకుంటా అంటే ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ తీసుకుంటా. ఇదిగోండి ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఓకే, ఇది ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ నేను ఒక మీడియం తీసుకుంటున్నాను. దీన్ని మీడియం 1 అందాం. ఓకే, దీన్ని మీడియం 2 అందాం. ఇది మీడియం 1, ఇది మీడియం 2. మీడియం 1లో ఈ వేవ్ ఫ్రంట్, ఇదేం వేవ్ ఫ్రంట్ అమ్మా? ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్. ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇదేంటమ్మా? ఇది ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇలా వస్తుంది ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఓకే, మనం మీడియం 1 మీడియం 2 తీసుకున్నాం. దాని బౌండరీ ఇలా ఉంది. మీడియం 1లో ఈ వేవ్ ఫ్రంట్ యొక్క వెలాసిటీ, లేదంటే ఆ వేవ్ యొక్క వెలాసిటీ v1 అనుకుందాం, ఇక్కడ v2 అనుకుందాం. ఏది గ్రేటర్ ఏది స్మాలర్ అని నేను ఇప్పుడే డిస్కస్ చేయట్లేదమ్మా. ఓకే, మీడియం 1లో ఏమంటున్నామ్మా? మీడియం 1లో ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ యొక్క వెలాసిటీయే వేవ్ వెలాసిటీ అవుతుంది. సో వేవ్ వెలాసిటీ మీడియం 1లో v1 అనుకుంటా, మీడియం 2లో v2 అనుకుంటా. ఓకే,
రైట్. ఇప్పుడు ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా 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 ట్రావెల్ చేసి ఇక్కడ పడుతుంది. ఓకే అమ్మా, ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇదిగోండి ఇలా ట్రావెల్ చేసి ఇలా ట్రావెల్ చేసి ఇలా ట్రావెల్ చేసి ఇలా ట్రావెల్ చేసి వచ్చి ఇలా మీడియం మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఓకే, సో ఈ ఎడ్జ్ ఉంది కదమ్మా, ఈ ఎడ్జ్ ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. ఇలాగే టచ్ అయిన తర్వాత పొజిషన్ చూస్తున్నా. ఇదిగోండి ఇలా ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఇలా వచ్చి 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 ఇక్కడ టచ్ అవుతుంది. ఆ ఇన్స్టెంట్ తీసుకుంటున్నాము నేను. సో ఇది ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది. ఇదిగోండి ప్లేన్ వేవ్ ఫ్రంట్. దానికి ప్యారలల్గా డ్రా చేయాలి కదా మనం. ఓకే, బాగానే ఉంది కదమ్మా. రైట్. సో ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ వచ్చి ఇక్కడికి వచ్చిందమ్మా. ఇదే ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇక్కడికి ట్రావెల్ చేసుకుంటే ఇలా వచ్చింది. సో మన ఇక్కడ రే డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే ఇదిగోండి ఈ రే ఇలా వచ్చినట్టు, అంతే కదా, అంతే కదమ్మా, ఈ రే ఇలా వచ్చినట్టు. ఓకే, ఏదో డబ్బా డ్రా చేసాను అనుకోకండి. ఇదేంటమ్మా, ఇదేంటిది రే డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. కావాలంటే ఇక్కడ కూడా డ్రా చేసుకోండి, ఏమవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా డ్రా చేసుకోండి రే డయాగ్రామ్. ఓకే, ఇలా అంటే ఇలా నార్మల్గా డ్రా చేస్తున్నాం. అంటే ఎనర్జీ ప్రాపగేషన్ ఈ డైరెక్షన్లో ఉంది అని చెప్తున్నాను నేను. ఓకే, వేవ్ ప్రాపగేషన్ ఈ డైరెక్షన్లో ఉంది అని చెప్తున్నా అమ్మ. ఓకేనా. సో ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి వచ్చి ఇలా పడింది. ఇక్కడ ఒక నార్మల్ తీసుకుంటాను నేను. ఓకే అమ్మ, ఇక్కడ ఒక నార్మల్ కన్సిడర్ చేస్తున్నా. ఎంత యాంగిల్తో పడింది అంటే తీటా అనే యాంగిల్, ఐ అనే యాంగిల్తో పడింది అనుకుందాం. ఎంత యాంగిల్తో పడింది అంటే మనం ఏం చేద్దాం అమ్మా, ఐ అనే యాంగిల్తో పడింది అని మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా, ఓకేనా. సో ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చింది ఇలా వచ్చింది. ఎంత యాంగిల్తో పడిందమ్మా, ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యింది అని నేను చెప్తున్నాను. అయితే ఈ పాయింట్ ఇక్కడ సెకండ్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది, వేరే ఈ పాయింట్స్ ఏమి సెకండ్ మీడియంలోకి ఇంకా ఎంటర్ కాలే. ఓకే అమ్మా, ఈ పాయింట్ ఏం చేస్తున్నామా, ఇది దీన్ని మనం పేరు పెడదాం, PQ అని పెడదామా, PQ అని పెడదాం. ఇది P, ఇది Q అనుకుందాం. ఓకే అమ్మ, ఇది P, ఇది Q. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ వచ్చి ఇలా టచ్ అయింది. ఎక్కడ, ఇది ఒక మీడియం 1, ఇది ఒక మీడియం 2, ఈ రెండు మీడియంస్కి బౌండరీ ఇది, ఆ బౌండరీ ఇది టచ్ అయింది. టచ్ అయిన తర్వాత ఏం జరుగుతుందమ్మా, రిఫ్రాక్షన్. మనం ఏం మాట్లాడుకుంటున్నాం, రిఫ్రాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. రిఫ్రాక్షన్లో ఏం జరుగుతుంది, లైట్ రే బెండ్ అవుతుంది. ఎటు బెండ్ అవుతుంది, టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవ్వచ్చు, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు అమ్మా. టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయిందని తీసుకుందాం మనం. సో లైట్ రే ఈ డైరెక్షన్ లో బెండ్ అవుతుంది. అంటే ఈ ఎనర్జీ ఇక్కడ ఇలా ట్రావెల్ అయిన ఎనర్జీ ఉంది కదా డైరెక్షన్, ఆ డైరెక్షన్ ఏమవుతుందమ్మా, ఇలా మారుతుంది. వేవ్ డైరెక్షన్ ఇలా మారుతుంది అనమాట, కొంచెం బెండ్ అవుతుంది. ఓకే, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అనేది తీసుకుందాం. మన ఇష్టం ఏదైనా తీసుకొచ్చాం. ఇలా బెండ్ అయింది అనుకోండి పోనీ. ఓకే, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయింది అనుకోండి. ఈ యాంగిల్ మనం R అనుకుందాం. ఓకే అమ్మా, ఈ యాంగిల్ మనం R, ఏదైనా తీసుకోవచ్చమ్మా, నో ప్రాబ్లం. టువర్డ్స్ ది నార్మల్ తీసుకోండి, అవే ఫ్రమ్ ది నార్మల్ తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే, టువర్డ్స్ ది నార్మల్ తీసుకుందాం, ఏదో. ఓకే, సరే అమ్మా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసే టైంలో ఈ లైట్ రే, అంటే ఇక్కడ ఉన్న రే ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తుంది కదమ్మా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి పట్టిన టైంని నేను T అనుకుంటా. చూడమ్మా, ఈ ఎండ్ ఆల్రెడీ టచ్ చేసింది మీడియంని. ఈ ఎండ్ని ఆల్రెడీ సెకండ్ మీడియం యొక్క బౌండరీని టచ్ చేసింది. ఏది, ఇటువైపు ఎండ్, ఈ చివర ఆల్రెడీ టచ్ చేసింది. అటువైపు చివర ఇంకా టచ్ చేయలే. అది టచ్ చేయడానికి ఇంకా T అనే టైం పడుతుంది అనుకుందాం. ఓకే, అది టచ్ చేయడానికి ఇంకా T అనే టైం పడుతుంది అనుకుందాం. ఈ T అనే టైంలో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది. ఓకే అమ్మా, ఈ T అనే టైంలో ఇది ఆల్రెడీ సెకండ్ మీడియంలోకి ఎంటర్ అయింది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది అంటే, చూడమ్మా, ఈ మీడియంలో వెలాసిటీ అంతా V2. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఇంటూ టైం. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటమ్మా, వెలాసిటీ ఇంటూ టైం. ఓకే, వెలాసిటీ ఏమో V2, టైం ఎంత తీసుకుంటున్నాం T. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం T అనుకున్నాను. ఆ టైంలో ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది నేను క్యాల్కులేట్ చేస్తున్నా. మా జాగ్రత్త వినండి, ఈ Q అనే పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పట్టే టైం T అని నేను అనుకున్నా. ఓకే, ఆ T అనే టైంలో ఈ P అనే పాయింట్ ఆల్రెడీ సెకండ్ మీడియంలోకి వచ్చేసిందమ్మా. ఈ సెకండ్ మీడియంలో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, సెకండ్ మీడియంలో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందమ్మా,
సెకండ్ మీడియంలో వేవ్ వెలాసిటీ అంతా v2, టైం ఎంత తీసుకున్నాం t. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంతా v2, టైం ఏమో t. సో v2 ఇంటూ t అనే టైం పట్టింది. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే v2 ఇంటూ t, చూడమ్మా, ఈ పాయింట్ దగ్గర నుంచి v2 ఇంటూ t అనే రేడియస్ తోటి ఒక స్పియర్ కన్స్ట్రక్ట్ చేస్తా. v2 ఇంటూ t అనే రేడియస్ తోటి నేను ఏం చేస్తున్నామో ఒక స్పియర్ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నా, ఇమాజినరీ స్పియర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఎందుకు చెప్పండి? ఎందుకమ్మా? కొత్త వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ కావాలి నాకు. ఎందుకు చెప్పండి అమ్మా? కొత్త వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ కావాలి నాకు, అందుకని అలా చేస్తున్నా అనమాట. ఓకే, కొత్త వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ కావాలమ్మా నాకు, అందుకని అలా చేస్తున్నా. ఇదిగోండి కొత్త వేవ్ ఫ్రంట్. నేనేం చేస్తున్నా అమ్మా? పి అనే పాయింట్ నుంచి ఒక స్పియర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఆ స్పియర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసా? విత్ రేడియస్ v2 ఇంటూ t. రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఫ్రమ్ p. ఓకే, రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఫ్రమ్ p నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఓకే, ఎంతమ్మది? v2 ఇంటూ t. ఇదిగోండి స్పియర్ కన్స్ట్రక్ట్ చేశా. నేను ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేశాను అనుకోండమ్మా. నేను ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నా. ఇలాగా ఈ పాయింట్ దగ్గర నేను ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నా. ఆ టాంజెంట్ ఎక్కడ టచ్ అవుతుందో చెప్పగలరా? ఎక్కడ టచ్ అయిందమ్మా? ఇది ఎక్కడైతే టచ్ అయిందో ఆ పాయింట్ దగ్గరే టచ్ అవుతుంది. ఓకే అమ్మా, అర్థమైందమ్మా? నేను ఒక స్పియర్ కన్స్ట్రక్ట్ చేసే, ఇమాజినరీ స్పియర్. ఈ స్పియర్కి ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇదంతా మీ డిస్టెన్స్ ఎంత? v2 ఇంటూ t. ఎందుకంటే అంతే రేడియస్ తోటి నేను స్పియర్ కన్స్ట్రక్ట్ చేశా. సో ఈ టాంజెంట్ ఎక్కడ టచ్ చేస్తుందమ్మా? ఈ పాయింట్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడే టచ్ చేస్తుంది. ఎందుకు చెప్పండి? ప్రీవియస్ క్లాస్ కనుక చూస్తే మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను? ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ ప్లేన్ సర్ఫేస్ నుంచి రిఫ్రాక్ట్ అయితే దాని షేప్ మారదు. ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ ప్లేన్ సర్ఫేస్ నుంచి రిఫ్రాక్ట్ అయినప్పుడు దాని షేప్ మారదు. ఓకే అమ్మా, దాని షేప్ మారకుండా ఉండాలి అంటే చూడమ్మా, దాని షేప్ మారకుండా ఉండాలి అంటే ఆ ప్లేన్ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ మారకుండా ఉండాలి అంటే ఇది ఇక్కడికి రీచ్ అయ్యే టైంలో ఇది ఇక్కడికి రీచ్ అవుతుంది. ఓకే, మా ప్రీవియస్ క్లాస్లో చూసాం కాన్కేవ్ మిర్రర్ దగ్గర ఎలా షేప్ మారుతుంది, కాన్వెక్స్ మిర్రర్ దగ్గర షేప్ ఎలా మారుతుంది, లెన్స్ దగ్గర ఎలా మారుతుంది అనేది ప్రీవియస్ క్లాస్లో చూసాం అమ్మా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నా. ఓకే, ఇక్కడ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ మారదు. ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇన్సిడెంట్ అయింది, ప్లేన్ వేవ్ ఫ్రంటే రిఫ్రాక్ట్ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో చూసాం, ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే, అలా జరగాలి అంటే ఈ పాయింట్ ఇక్కడికి వచ్చే టైంలో ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, అంతే కదమ్మా? అప్పుడు మనం దీనికి కనుక టాంజెంట్ గీసామనుకో, ఆ టాంజెంట్ కంపల్సరీ ఇక్కడ టచ్ కావాలి. ఇక్కడ కాకుండా వేరే చోట టచ్ అయిందంటే షేప్ మారిపోయినట్టు. ఓకే అమ్మా, షేప్ మారకుండా ఉండాలి అంటే ఇది ఇక్కడెక్కడో టచ్ అవ్వాలి. ఓకే, అంటే మీకు ఇలా చూపిస్తా చూడండి అమ్మా. ఇదిగోండి ప్లేన్ వేవ్ ఫ్రంట్, ఇది మీకు మామూలుగా చూపిస్తా చూడండి. ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇది ఇలా వచ్చింది. ఇది ఇక్కడ టచ్ అయింది కదా. ఇది ఇక్కడ టచ్ అయినప్పుడు ఏం జరుగుతుందమ్మా? ఈ పాయింట్ మెల్లగా బెండ్ అవుతుంది కదా. అయినా ఈ పాయింట్ ఇలా వెళ్తుంది. ఓకే, ఇలా వెళ్ళి ఇలా తిరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఏం జరుగుతుందమ్మా? ఇలా తిరుగుతుంది. ఓకేనా? ఈ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చింది, ఇలా తిరిగి ఇలా వస్తుంది అనమాట. అంటే ఇలా రొటేట్ అవుతుంది అనమాట యాక్చువల్గా. ఓకే, నిజానికి మొత్తం అంతా ఒకేసారి రొటేట్ కాదమ్మా, ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందమ్మా? ఇక్కడైతే స్ట్రైట్గానే వెళ్తుంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు మెల్లగా ఏమవుతుంది? బెండ్ అయ్యి అది మళ్ళీ ప్లేన్ వేవ్ ఫ్రంట్ కిందే బయటకు వస్తుంది. అలా రావాలి అంటే ఈ పాయింట్ నుంచి గీసిన టాంజెంట్ కంపల్సరీ ఇక్కడ టచ్ అవ్వాల్సిందే. ఓకే అమ్మా, రైట్. ఇలా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చింది, పి అనే పాయింట్ తర్వాత ఇక్కడ ఉన్న పి అనే పాయింట్ ఇలా లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి దాని వెలాసిటీ ఎంత అవుతుందమ్మా? v2 అవుతుంది. సో ఈ క్యూ అనే పాయింట్ ఇక్కడికి రావడానికి పెట్టే టైం కనుక టీ అనుకుంటే, ఆ టీ అనే టైంలోనే పి అనే పాయింట్ నుంచి ఇక్కడికి కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది. ఆ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? v2 ఇంటూ టీకి ఈక్వల్ అవుతుంది. సో v2 ఇంటూ టీ తోటి నేను ఒక స్పియర్ కన్స్ట్రక్ట్ చేశాను. v2 ఇంటూ టీ తోటి ఒక స్పియర్
నేను కన్స్ట్రక్ట్ చేశాను. ఓకే, కన్స్ట్రక్ట్ చేసి ఈ పాయింట్ దగ్గర నేను ఒక ట్యాంజెంట్ కనుక డ్రా చేస్తే, ఈ పాయింట్ దగ్గర నేను ఒక ట్యాంజెంట్ కనుక డ్రా చేస్తే ఏం జరిగిందమ్మా, ఆ ట్యాంజెంట్ కరెక్ట్గా ఇక్కడ టచ్ అవుతుంది. ఈ పాయింట్కి ఏదో పేరు పెడదాం, మనం ఆర్ అని పెడదాం. ఈ పాయింట్కి మనం ఒక పేరు పెడదామమ్మా, ఆర్. ఓకేనా, రైట్. ఓకే, ఇంకా పేరు పెడదాం. ఇక్కడ పేరు పెట్టాలి కదా, దీన్ని ఏమనుకుందాం, ఎం అనుకుందామా. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది కదా, ఈ పాయింట్ని ఏమనుకుందాం, ఎం అనుకుందామా. ఓకే, రైట్. మిగిలినంత జామెట్రీ అమ్మ. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాయింట్ అర్థమైతే మిగిలినంత జామెట్రీ. ఆ జామెట్రీ ఏంటో చూడండి. ఇదేమో యాంగిల్ ఐ, ఈ యాంగిల్ ఎంతమ్మా, టోటల్ యాంగిల్. ఈ టోటల్ యాంగిల్ ఎంతమ్మా, ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా, ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చింది. ఓకే, సో ఈ రెండు పర్పెండిక్యులర్ కదమ్మా, టోటల్ యాంగిల్ 90 degrees. కాబట్టి ఇది ఏమవుతుంది, 90 minus I. ఏమవుతుందమ్మా ఇది, 90 minus I. ఓకే, రైట్. ఈ టోటల్ యాంగిల్ మళ్ళీ 90 degrees. ఇది నార్మల్ కదా, ఇది నార్మల్ కదమ్మా, ఇది నార్మల్. కాబట్టి ఈ టోటల్ యాంగిల్ 90 degrees. 90 degrees లో 90 minus I తీసేస్తే ఈ యాంగిల్ ఏమవుతుంది, I అవుతుంది. ఓకే, 90 minus ఈ టోటల్ యాంగిల్ 90 degrees, ఇది 90 minus I. కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా, I అవుతుంది. అంతే కదా, టోటల్ 90, దాంట్లో 90 minus I తీసాం, ఇక్కడ ప్లస్ I పెట్టాలి, అంతే, ఫినిష్. ఓకే, నెక్స్ట్ ఈ యాంగిల్ R. ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది V2 into T కదా, ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా, ఈ యాంగిల్ R అయితే ఈ టోటల్ యాంగిల్ 90 degrees, కాబట్టి ఇది 90 minus R అవుతుంది. ఇది చూడండి, ఇది యాక్చువల్గా ఏంటిది, ట్యాంజెంట్. ఇదేంటిది, రేడియస్. ట్యాంజెంట్ టు రేడియస్ ఎప్పుడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది, 90 degrees. ఈ యాంగిల్ 90 degrees, ఇది 90 minus R. ఇది ఒక ట్రయాంగిల్, టోటల్ యాంగిల్ 180 degrees అవ్వాలి. ఇది 90, ఇది 90 minus R అయితే ఇది ప్లస్ R అవ్వాలి. ఓకే అమ్మా, మళ్ళీ చెప్తున్నా వినండి అమ్మా, మళ్ళీ ఒకసారి వినండి. ఈ యాంగిల్ I అనుకున్నాం, ఈ టోటల్ యాంగిల్ 90 degrees. ఈ టోటల్ యాంగిల్ 90 degrees కాబట్టి ఈ యాంగిల్ I అయితే ఇదేమవుతుంది, 90 minus I. మళ్ళీ నెక్స్ట్ ఈ నార్మల్ తోటి ఇది చూడండి, ఇది 90 degrees, ఈ యాంగిల్ 90 degrees. దాంట్లో 90 minus I తీసేస్తే ఇంకేం మిగులుతుందమ్మా, I మిగులుతుంది. సో అక్కడ యాంగిల్ I వచ్చింది. నెక్స్ట్ ఇది ఇక్కడ యాంగిల్ R అనుకున్నాం, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R అనుకున్నాం. ఓకే, ఇది R అయితే ఇదేమవుతుంది, ఈ టోటల్ యాంగిల్ 90 degrees కాబట్టి ఇది R అయితే ఇది 90 minus R అవుతుంది. అంతేకాకుండా నేను దీన్ని ట్యాంజెంట్ అన్నాను, దీన్ని ఏమన్నా అమ్మా, ట్యాంజెంట్ అన్నా. ఓకే, సో ఈ ట్యాంజెంట్ దగ్గర యాంగిల్, రేడియస్ కి ట్యాంజెంట్ కి మధ్యన యాంగిల్ ఎంత, 90 degrees. ఇది 90 degrees, ఇది 90 minus R. టోటల్ యాంగిల్, టోటల్ సమ్ ఆఫ్ టోటల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏమో 180 degrees అవ్వాలి. సో ఇది 90, ఇది 90 minus R అయితే ఇది R అవుతుంది. ఓకే, క్లియర్, రైట్. ఓకే అమ్మ, ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ PQR, ఫ్రమ్ ట్రయాంగిల్ PQR, ట్రయాంగిల్ PQR నుంచి మనకి ఏమేమి వాల్యూస్ తెలుసో చూద్దాం అమ్మా. ఏం వాల్యూస్ తెలుసు, QR వాల్యూ తెలుసు. QR వాల్యూ ఎంతమ్మా, V1 into T. ఓకే, ఇక్కడ V1 అనే వెలాసిటీతో వస్తుంది కదా, T అనే టైంలో ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అయింది అనుకున్నాం కదా. సో QR వాల్యూ అంతా V1 into T. QR ఈక్వల్ టు V1 into T. ఓకే, ఈ యాంగిల్ I. PR తెలుసమ్మా, తెలీదు. PQ తెలుసా, అది కూడా తెలియదు. PR వాల్యూ, PQ వాల్యూ తెలియదు, అది ఒకటే తెలుసు. ఫ్రమ్ ట్రయాంగిల్ PQR, QR ఈక్వల్ టు V1T అని తెలుసు మనకి. సరే, ఫ్రమ్ ట్రయాంగిల్ PQR ఇది పక్కన పెట్టుకుందాం అమ్మా, ఆ వాల్యూ పక్కన పెట్టుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ PQR సైన్ I ఈక్వల్ టు ఎంత, సైన్ I అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఇది కదా, ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా, QR బై PR. QR అంటే ఏంటి, V1T. దేర్ ఫోర్ సైన్ I ఈక్వల్ టు V1 into T by PR. V1 into T by PR. Okay, right. Next, from triangle PMR తీసుకుందాం ఈసారి. ట్రయాంగిల్ PMR తీసుకుందాం ఈసారి. ఏం చేశాను, ట్రయాంగిల్
పిఎంఆర్ తీసుకున్నా. ఓకే, ట్రయాంగిల్ పిఎంఆర్లో సైన్ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. సైన్ ఆర్ వాల్యూ ట్రయాంగిల్ పిఎంఆర్లో సైన్ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నామ్మా. సైన్ ఆర్ వాల్యూ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ పిఎం బై హైపోటెన్యూస్ పిఆర్. మళ్ళీ ఆపోజిట్ సైడ్ పిఎం బై పిఆర్ ఇంప్లైస్ సైన్ ఆర్ ఈక్వల్ టు పిఎం అంటే ఎంత ఆల్రెడీ రాసాం మనం, V2T. పిఎం అంటే ఎంత? పిఎం ఈక్వల్ టు V2 ఇంటూ టీ. ఓకే, సో పిఎం బదులు నేను V2 ఇంటూ టీ పెడుతున్నా, డివైడెడ్ బై పిఆర్. ఓకే, ఇప్పుడు సైన్ ఐ బై సైన్ ఆర్ రాస్తున్నా. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V2 సైన్ ఐ బై సైన్ ఆర్ కదా. ఓకే, V1 ఇంటూ టీ బై పిఆర్ డివైడెడ్ బై V2 ఇంటూ టీ డివైడెడ్ బై పిఆర్. అంతే కదమ్మా. సైన్ ఐ అంటే V1 బై టీ బై పిఆర్, సైన్ ఆర్ అంటే V2T బై పిఆర్. ఓకే, పిఆర్ పిఆర్ క్యాన్సిల్, అలాగే టీ క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలిందమ్మా? V1 బై V2. దేర్ ఫార్ మనకి ఏమొచ్చిందమ్మా? సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V1 బై V2. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు V1 బై V2 వచ్చింది. ఈ రిజల్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఉపయోగిద్దాం. ఇది సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు V1 బై V2 వచ్చింది. డయాగ్రామ్ దగ్గర మనం ఫస్ట్ టైం అనుకున్నామమ్మా, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్ అనుకున్నాం, కాబట్టి ఐ షుడ్ బి గ్రేటర్ దాన్ 2 ఆర్. సారీ, ఇక్కడ ఏమనుకున్నామమ్మా? ఈ కండిషన్లో ఐ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్. ఓకే, లేదు మనం ఇలా రాద్దాం. ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్, ఐ గ్రేటర్ దాన్ ఆరా స్మాలర్ దాన్ ఆరా మనకు తెలియదు అనుకుందాం. పోనీ అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయిందా టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయిందో తెలియదు అనుకుందాం. నేనేమంటున్నాను? ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అంటున్నా, అంటే టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయ్యింది అంటున్నా. ఓకే అమ్మా, ఏమంటున్నా అమ్మా? నేను టువర్డ్స్ ది నార్మల్ కనుక బెండ్ అయితే ఐ ఏమవుతుంది? ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అవుతుంది. చూడమ్మా, ఇది ఐ టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఆర్ వాల్యూ తక్కువ అవుతుంది. సో ఐ గ్రేటర్ దాన్ ఆర్ అంటున్నా. ఐ గ్రేటర్ దాన్ ఆర్ అయితే సైన్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సైన్ ఆర్. అంతే కదమ్మా. అప్పుడు సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ ఏమవుతుంది? ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. అప్పుడు సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. అంతే కదా. సైన్ ఐ బై సైన్ ఆర్ గ్రేటర్ దాన్ 1. అంతే కదమ్మా. సైన్ ఐ బై సైన్ ఆర్ గ్రేటర్ దాన్ 1 అంటే V1 బై V2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. V1 బై V2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే దాని అర్థం ఏంటమ్మా? V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2. V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2 అంటే ఈ మీడియంలో వెలాసిటీ ఈ మీడియంలో వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంది. అదే కదమ్మా థియరీ. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీంట్లోకి లైట్ ఎంటర్ అయినప్పుడు లైట్ కనుక టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయితే ఎప్పుడు బెండ్ అవుతుందమ్మా? అది దీని వెలాసిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, లేదా ఈ వెలాసిటీ దీని వెలాసిటీ కన్నా తక్కువ ఉన్నప్పుడు. ఓకే, అర్థమైందమ్మా. రే ఆప్టిక్స్ లో చూసాం ఈ టాపిక్. రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి లైట్ ఎంటర్ అవుతున్నప్పుడు, రేరర్ మీడియం అంటే అక్కడ వెలాసిటీ ఎక్కువ, V1 ఎక్కువ అంటే ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి లైట్ ఎంటర్ అవుతున్నప్పుడు ఇట్ విల్ బెండ్ టువర్డ్స్ ది నార్మల్. అదే వచ్చింది కదా హైగన్ థియరీ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అదే వచ్చింది కదమ్మా. అలా కాకుండా ఇప్పుడు అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయింది అనుకుందాం. ఓకే అమ్మా, ఇఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ దెన్ సైన్ ఐ ఈజ్ లెస్ దాన్ సైన్ ఆర్. అప్పుడు ఏమవుతుందమ్మా? సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ లెస్ దాన్ 1. దీని నుంచి మనకి ఏమవుతుంది? V1 ఈజ్ లెస్ దాన్ V2 వస్తుంది. అంతే కదమ్మా. అంటే ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం అనుకుందాం. డెన్సర్ మీడియంలో వెలాసిటీ తక్కువ ఉంటుంది, రేరర్ మీడియంలో వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. అలా తక్కువ వెలాసిటీలోంచి ఎక్కువ వెలాసిటీ మీడియంలోకి వెళ్తున్నప్పుడు ఇది ఎటు బెండ్ అవుతుందమ్మా? ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఐ లెస్ దాన్ ఆర్ అన్నాను చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఇలా వేసాను. ఓకే, బట్ ఐ లెస్ దాన్ ఆర్ అంటే ఐ తక్కువ ఆర్ ఎక్కువ అంటే ఇలా బెండ్ అయింది అనమాట. ఎప్పుడు అలా బెండ్ అవుతుంది? వెన్ V1 ఈజ్ లెస్ దాన్ V2. ఇక్కడ వెలాసిటీ ఎక్కువ, ఇక్కడ వెలాసిటీ తక్కువ, ఇక్కడ వెలాసిటీ తక్కువ, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు V1 ఈజ్ లెస్ దాన్ V2. సెకండ్ కేసు చెప్తున్నా అమ్మా, ఫస్ట్ కేసు వదిలేండి, అయిపోయింది.
సెకండ్ కేసు చెప్తాను, ఇఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్. ఓకే అమ్మా. సో ఇక్కడ వెలాసిటీ తక్కువ, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది. అది కూడా మనం హైగన్ వేవ్ థియరీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వేవ్ ఫ్రంట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అమ్మా. ఓకే, మనం ప్లేన్ వేవ్ ఫ్రంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇదేంటిది? ఇది రిఫ్రాక్టెడ్ వేవ్ ఫ్రంట్. ఇదేంటమ్మా? ఇది రిఫ్రాక్టెడ్ వేవ్ ఫ్రంట్. ఓకే, ఈ రిఫ్రాక్షన్ అన్న కాన్సెప్ట్ని మనం హైగన్ వేవ్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. ఓకే రైట్. చూడమ్మా, మీడియం 1లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకోండి, మీడియం 2లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకోండి. మనకు తెలుసు μ1 = c/v1 అంతేనా? అలాగే μ2 ఈక్వల్ ఎంతమ్మా? c/v2. μ1 = c/v1, μ2 = c/v2. μ2/μ1 ఏమవుతుందమ్మా? ఇక్కడ రాయినా μ2/μ1 ఈక్వల్ ఏమవుతుంది? c/v2 డివైడెడ్ బై c/v1. c క్యాన్సిల్, ఈ v1 పైకి వెళ్తుంది, therefore v1/v2. ఓకే అమ్మా. సో μ2/μ1 ఏమొచ్చిందమ్మా? v1/v2 వచ్చింది. ఏదది? ఇదిగోండి v1/v2. మరి v1/v2 అంటే sin i/sin r. v1/v2 అంటే ఏంటమ్మా? sin i/sin r. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే μ1 sin i = μ2 sin r అంతేనా? క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. μ1 sin i = μ2 sin r. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్నెల్స్ లా. సో హైగన్ వేవ్ థియరీని పట్టుకొని మనం స్నెల్స్ లా కూడా తెప్పించేసాం. దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్. హైగన్ వేవ్ థియరీ ప్రకారం మనం రిఫ్రాక్షన్ ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసాం అమ్మా. ఓకే అమ్మా, అర్థమైందా? చూడమ్మా, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకున్నాం, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకున్నాం. μ1 అంటే c/v1, μ2 అంటే c/v2. నాకు μ2/μ1 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా, μ2/μ1 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే నాకు v1/v2 వచ్చింది. v1/v2 అంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, sin i/sin r. సో v1/v2 బదులు sin i/sin r వేసాను. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే μ1 sin i = μ2 sin r. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్నెల్స్ లా. ఒకటి ఎయిర్ అనుకోండి, ఒకటి ఎయిర్ అనుకుంటే వాల్యూ 1 అయిపోతుంది. ఇది కనుక ఎయిర్ అనుకోండి అమ్మా. ఓకే, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక ఎయిర్ అనుకుంటే μ1 వాల్యూ 1 అవుతుంది. దేర్ఫోర్ sin i = μ2 sin r, లేదా sin i/sin r = μ వస్తుంది. అది కూడా స్నెల్స్ లానే. ఓకే అమ్మా, ఈ రకంగా మనం హైగన్ ప్రిన్సిపల్ ఉపయోగించి రిఫ్రాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే అమ్మా, నెక్స్ట్ ఏం చేద్దాం? రిఫ్లెక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. మెల్లగా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎలా వేసాను ఏంటి అనేది ఆలోచిస్తూ రాయండి. ఓకేనా? మీకు అప్పుడు అర్థమవుతుంది. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి. ఓకే అమ్మా, నెక్స్ట్ మనం రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుకుందాం. రిఫ్లెక్షన్ ఫ్రమ్ ప్లేన్ సర్ఫేస్. ఓకే అమ్మా, రిఫ్లెక్షన్ ఫ్రమ్ ప్లేన్ మిర్రర్. ఓకే, ఇదిగోండి మిర్రర్, ఇదిగోండి ప్లేన్ మిర్రర్. ఓకే, మళ్ళీ మనం ప్లేన్ వేవ్ ఫ్రంట్ తీసుకుందాం. ఆ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ప్లేన్ మిర్రర్ మీద నుంచి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అదే మనకు కావాల్సింది. ఓకేనా? ఇదిగోండి ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలాగే వస్తుంది మళ్ళీ. ఓకే, ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అవడం అంటే ఏంటో మళ్ళీ ఇదే మీడియంలోకి ఇలా వెళ్ళడం. ఓకేనా? సో అదే డ్రా చేస్తాను నేను. ఇదిగోండి ఎనర్జీ అనేది ఇలాగా ప్లేన్ వేవ్ ఫ్రంట్కి నార్మల్గా ట్రావెల్ అవుతుంది కదమ్మా, అంతేనా? ఎనర్జీ అనేది వంగి వచ్చిందా, ఇది కొంచెం వంగి వచ్చిందా, వంకరగానే వస్తుంది. ఏమన్నా ఆర్టిస్టులు ఏంటమ్మా కరెక్ట్గా రావడానికి. ఓకే, వంకరగానే వస్తాయి మరి. టింగ్ డిస్కు సరే. ఓకే అమ్మా, సో ఎనర్జీ అనేది ఇలా ట్రావెల్ చేస్తుంది కదా. ఓకే, అయితే ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చి ఇక్కడ టచ్ అయ్యే టైంకి ఇలా ఉందనుకుందాం. ఓకే అమ్మా, ఆ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇక్కడ టచ్ అయ్యే టైంకి ఇలా ఉంది అనుకుందాం. అక్కడ వేవ్ ఫ్రంట్ చిన్నది అయిపోయింది, ఇక్కడ పెద్ద అయిపోయింది. ఓకేనా? టింగ్, అరే నాశనం అయిపోయింది టోటల్గా. టింగ్. ఓకే, కలిపాం అలాగే, బలవంతంగా కలపాలమ్మా కొన్ని, మనం ఏం చేయలేం.
కొన్ని బలవంతంగా కలపాలమ్మా, తప్పదు ఇంక. రైట్. సో ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చి ఇలా వచ్చింది అనుకుందాం. ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ పేరు పెడతాం కదా మనం, PQ. ప్లేన్ వేవ్ ఫ్రంట్కి మనం పేరు పెట్టాం ఏంటమ్మా, PQ. ఓకే, సేమ్ మీడియం కాబట్టి ఓకే, ఇక్కడ వెలాసిటీ V1 అనుకుందాం. ఈ మీడియంలో వెలాసిటీ V1 అనుకుందాం. ఓకే అమ్మా, సరేనా? సో ఇక్కడ ఎనర్జీ డైరెక్షన్ ఉంది కదా, ఈ డైరెక్షన్ నార్మల్ తోటి టింగ్ 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 నార్మల్ తోటి I అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే అమ్మా, ఇది నార్మల్ తోటి I అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. తప్పలేదుగా అనుకుంటాంలో. ఓకే, ఇప్పుడు P ఆల్రెడీ ఇక్కడ టచ్ చేసింది. PQ అనే ప్లేన్ వేవ్ ఫ్రంట్, ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్. ఇది ఇన్సిడెంట్ ఏంటమ్మా, ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఈ ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ చూడమ్మా, ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఈ P అనే పాయింట్ ఇక్కడ టచ్ చేసే టైంకి Q ఇంకా టచ్ చేయాలి, Q ఇంకా గాల్లోనే ఉంది. ఓకే అమ్మా, సో ఈ P అనే పాయింట్ని టచ్ చేసిన తర్వాత ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఇది ఎంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అయిందనే తర్వాత ఆలోచిద్దాం. ఇలా రిఫ్లెక్ట్ అయితే అవుతుంది కదమ్మా, రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఎక్కడికో వచ్చింది అనుకుందాం. ఓకే అమ్మ, ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఎక్కడికో వచ్చింది అనుకుందాం. ఓకే, ఈ Q అనే పాయింట్ నుంచి దీనికి ఒక పేరు పెడదాం, R అని పెడదామా. Q అనే పాయింట్ ఇక్కడి నుంచి R అనే పాయింట్కి T అనే టైంలో రీచ్ అయింది అనుకుందాం. Q అనే పాయింట్ R అనే పాయింట్కి, అంటే ఈ వేవ్ ఫ్రంట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత టైంలో రీచ్ అయింది అనుకుందాం అమ్మా, T అనే టైంలో రీచ్ అయింది అనుకుందాం. అప్పుడు QR ఏమవుతుంది, V1 × T. QR ఏమవుతుందమ్మా, V1 × T, అంతే కదా. సో T అనే టైంలో V1 వెలాసిటీతో ఇది కదులుతుంది కాబట్టి V1 × T. నేనేం చేస్తాను, P అనే పాయింట్ నుంచి V1 × T అనే రేడియస్ తోటి, V1 × T అనే రేడియస్ తోటి నేను ఒక స్పియర్, ఇమాజినరీ స్పియర్ మళ్ళీ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఇమాజినరీ స్పియర్ నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఓకే అమ్మా, ఇమాజినరీ స్పియర్ కన్స్ట్రక్ట్ చేశా. ఇదిగోండి ఇమాజినరీ స్పియర్ V1 × T రేడియస్ తోటి. V1 × T రేడియస్ తోటి ఎందుకు కన్స్ట్రక్ట్ చేశా అంటే చూడమ్మా, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి V1 × T అనే టైంలో, సారీ ఇక్కడ T అనే టైంలో ఇక్కడి నుంచి ఇక్కడికి V1 × T అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కదా. సేమ్ టైంలో P నుంచి ఇది V1 × T అనే డిస్టెన్సే వెళ్తుందమ్మా. ఎందుకు చెప్పండి, ఎందుకు V1 × T అనే డిస్టెన్స్ తోటే వెళ్తుంది? ఎందుకంటే ఈ మీడియంలో వేవ్ యొక్క వెలాసిటీ సేమ్ V1. ఇది V1 × T అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇది కూడా V1 × T అనే డిస్టెన్సే ట్రావెల్ చేస్తుంది. ఎందుకమ్మా, ఎందుకు? బికాస్ తెలుసు కదా మీకు ఇంకా, బికాస్ సేమ్ మీడియంలో ట్రావెల్ చేస్తుంది అది. ఓకే, సో నేను ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేశాను అనుకోండి, ఇక్కడ నుంచి నేను ట్యాంజెంట్ డ్రా చేస్తే అది అక్కడ షిఫ్ట్ టచ్ అవుతుంది, అంతే కదమ్మా. ఓకే, ఇక్కడ నుంచి నేను ట్యాంజెంట్ డ్రా చేస్తే అది అక్కడ టచ్ అవ్వాలి కంపల్సరీగా. ఓకే, అప్పుడే ఈ వేవ్ ఫ్రంట్ చూడండి, ఈ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చి టిష్యూ ఇలా వెళ్తుంది. ఎజ్యూమ్ చేస్తున్నారమ్మా, ఈ వేవ్ ఫ్రంట్ ఇలా వస్తుందా? ఓకే, ఇది ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా వెళ్తుంది. అర్థమైందా? టింగ్ టింగ్. ఓకే, అర్థమైందమ్మా. సో ఇక్కడ మనం ట్యాంజెంట్ కనుక డ్రా చేస్తే అది ఇక్కడ టచ్ అవ్వాలి. అలా టచ్ అవ్వకపోతే మనకి వేవ్ ఫ్రంట్ షేప్ మారిపోతుందమ్మా. షేప్ మారకుండా ఉండాలి కదా. ఓకే, వేవ్ ఫ్రంట్ షేప్ మారకుండా ఉండాలి కదా. సో ఇక్కడ నుంచి ట్యాంజెంట్ డ్రా చేసినప్పుడు అది కంపల్సరీగా ఆర్ దగ్గర టచ్ కావాలి. ఓకే అమ్మా, ఆర్ దగ్గర టచ్ కావాలి. ఓకే, వెరీ గుడ్. దీనికి ఒక పేరు పెడదామా, PQR అని పెట్టి సంగతి దీన్ని M అనుకుందాం. ఈ పాయింట్ని M అనుకుందాం అమ్మా. రైట్, ఇప్పుడు నిజాగ్రత్త చూడండి. చూడండి, ఇది యాంగిల్ I. ఈ టోటల్ యాంగిల్ 90 degrees. ఈ గీతకి ఈ గీతకి ఈ గీతకి ఈ గీతకి మధ్యలో యాంగిల్ 90 degrees. కాబట్టి ఇదేమవుతుందమ్మా, ఈ టోటల్ యాంగిల్ 90 - I. ఓకే, చూడమ్మా, ఈ యాంగిల్ చూడండి. అర్రే, ఇలా అన్నీ ఉపయోగించాల్సి వస్తుందమ్మా, ఏం చేస్తాం. ఈ యాంగిల్ 90 degrees అమ్మా. ఈ యాంగిల్ 90 degrees. ఆల్రెడీ I అనే యాంగిల్ తీసాం మనం. I అనే యాంగిల్ తీసేస్తే ఈ చిన్న ముక్క ఏమవుతుందమ్మా, ఈ డాటెడ్ లైన్ నుంచి
ఈ PQ అనే లైన్ కి మధ్యలో యాంగిల్ ఏమవుతుంది 90 మైనస్ ఐ. మళ్ళీ డాటెడ్ లైన్ కి ఈ మిర్రర్ కి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్. ఓకే, ఈ 90 మైనస్ ఐ కనుక తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? ఐ మిగులుతుంది. ఓకేనా? సో కన్ఫ్యూజన్ లేకుండా ఇది కనుక మీరు తీసేస్తే ఈ యాంగిల్ కనుక ఐ అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా ఏమవుతుందమ్మా? ఐ అవుతుంది. ఓకే, ఈ యాంగిల్ ఐ అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? ఐ అవుతుంది. ఓకే, రైట్. అర్థమైందమ్మా? మళ్ళీ చెప్తున్నా వినండి. ఈ రెండిటికి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్. ఈ రెండిటికి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్. దాంట్లో ఈ యాంగిల్ ఐ తీసేస్తే మిగిలిందంతా 90 మైనస్ ఐ. ఈ డాటెడ్ లైన్ కి PQకి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? 90 మైనస్ ఐ. ఆ 90 మైనస్ ఐ ప్లస్ ఐ కలిపితే ఈ టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది కదా. అంటే ఈ టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్. దాంట్లో 90 మైనస్ ఐ తీసేస్తే మిగిలింది ఎంత ఉంటుందమ్మా? ఐ. అదే కదా నేను చెప్పింది. మిగిలిన యాంగిల్ ఎంత ఉంటుంది? ఐ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ రే ఇలా వచ్చింది కదా. ఈ రే ఇలా వెళ్ళింది అనుకుందాం. అంటే రిఫ్లెక్ట్ అయింది. ఇది వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్ట్ అయిన యాంగిల్ని ఆర్ అనుకుందాం. ఆ రిఫ్లెక్ట్ అయిన యాంగిల్ని ఏమనుకుందాం అమ్మా? ఆర్ అనుకుందాం. ఈ యాంగిల్ ఆర్ అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా ఆర్ అవుతుంది. ఎలా చెప్పండి? చూడమ్మా, ఇదిగోండి, ఈ రెండు 90 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నాయి. ఇది 90 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నాయి. ఓకే, సో ఇది ఆర్ అయితే ఈ టోటల్ యాంగిల్ 90 మైనస్ ఆర్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఎలా అయితే చేసాం అక్కడే సేమ్ అలాగే ఇక్కడ కూడా చేస్తున్నాం అమ్మా. ఇది ఆర్ అయితే ఇది 90 మైనస్ ఆర్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ యాంగిల్ 90 డిగ్రీస్. సో ఇది 90 మైనస్ ఆర్ అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఆర్ అవుతుంది. ఓకే, సో ఈ యాంగిల్ ఆర్ అనుకుందాం, ఈ యాంగిల్ ఐ అనుకుందాం. ఇప్పుడు మనం రెండు ట్రయాంగిల్స్ కన్సిడర్ చేద్దాం. ఒక ట్రయాంగిల్ PQR, ఇంకో ట్రయాంగిల్ PMR. పక్క పక్కన రాస్తాం ఇలాగ. ట్రయాంగిల్ PQR, ఇంకో ట్రయాంగిల్ PMR. ఓకే, చూడమ్మా, రెండిట్లో ఒక సైడ్ కామన్. సో ఇది PRఏ, ఇది కూడా PRఏ. ఓకే, రెండిట్లో ఈ రెండు ట్రయాంగిల్స్ కి ఈ సైడ్ కామన్ అమ్మా. చూసారు కదా, PQR కి PMR కి కామన్ సైడ్ ఇది. ఓకే, ఇంకోటి యాంగిల్ PMR అండ్ యాంగిల్ PQR, యాంగిల్ PMR ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ PMR. అలాగే యాంగిల్ PQR కూడా 90 డిగ్రీస్. యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకోటి చూడండి అమ్మా. ఇక్కడ PM వాల్యూ ఎంత? ట్రయాంగిల్ ట్రయాంగిల్ PQ కదా చూడాల్సింది మనం. అరే, ఇక్కడ QR రాయాలి. సారీ ఇది అటు అది ఇటు రాసానమ్మా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ PQ వాల్యూ ఎంతమ్మా? V1T. PQ ఈక్వల్ టు V1T. PQ వాల్యూ ఎంత? V1T. వెరీ గుడ్, బాగానే ఉంది. PM వాల్యూ ఎంత? PM వాల్యూ కూడా V1T అనుకుంటగా. T అనే టైంలో కదా ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఎంత వెలాసిటీ తోటి? V1 అనే వెలాసిటీ తోటే. కాబట్టి ఇది కూడా V1Tనే. దేర్ఫోర్ PM ఈజ్ ఈక్వల్ టు V1T. ఒక్కసారి ఆ రెండు ట్రయాంగిల్స్ ఈ ప్రాపర్టీస్ చూడండి అమ్మా. దీంట్లో రెండు సైడ్స్ ఈక్వల్. ఓకే, PR రెండిటికి సేమ్ అమ్మా. PRకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ 90 డిగ్రీస్ రెండింటికి సేమ్ ఉంది. ఓకే, అలాగే PQ ఈక్వల్ టు PM. PQ ఈజ్ ఈక్వల్ టు PM. కాబట్టి దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ ఈక్వల్ అవ్వాలేమో. ఓకే, సారీ ఇది QR కదమ్మా. ఇది V1T, ఇది QR కదా. సారీ, PQ కదా. PQ కదమ్మా, ఇక్కడ తప్పు రాశాను. QR ఈక్వల్ టు V1T అమ్మా. PM ఈక్వల్ టు V1T. ఓకే, ఇప్పుడు కరెక్ట్. ఓకే, సో QRకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ V1Tకి PMకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. చూడండి ఒకసారి చూడమ్మా, ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. విడిగా డ్రా చేయనా అవి రెండు ట్రయాంగిల్స్? PMR ఇలా ఉందమ్మా. PMR ఇది 90 డిగ్రీస్. ఓకే, ఇది V1T, ఇది PR. ఓకే, PQR ఎలా ఉంది చూడండి. ఇలా. ఓకే, ఇలాగా.
సో ఇది 90 degrees. ఓకే, ఇది పిఆర్, ఇది క్యూ, ఇదేమో V1T, ఇక్కడ ఇది V1T. దీంట్లో రెండు సైడ్స్ ఈక్వల్, ఈ రెండు సైడ్స్ ఈక్వల్లే, ఈ రెండు సైడ్స్ ఈక్వల్లే. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే కదా, రెండు సైడ్స్ ఈక్వల్. సారీ ఐసోసెలస్ ట్రయాంగిల్ కాదు, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ చూస్తున్నాం. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ చూస్తున్నా. పిఆర్కి ఆపోజిట్ యాంగిల్ 90 degrees. V1Tకి ఆపోజిట్ యాంగిల్ పిఎంఆర్లో ఎంతమ్మా? V1Tకి ఆపోజిట్ యాంగిల్ పిఎంఆర్లో ఇది ఆర్. ఓకే, ఇక్కడ V1Tకి ఆపోజిట్ యాంగిల్ ఐ. చూడమ్మా, ఈ రెండు సైడ్స్ ఈక్వల్, ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఈ రెండు సైడ్స్ ఈక్వల్, ఈ రెండు సైడ్స్ ఈక్వల్. కాబట్టి వాటి ఆపోజిట్స్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి కదా. సో పిఆర్కి ఆపోజిట్ యాంగిల్ 90 degrees. ఇది పిఎం కదా, ఇది కూడా పిఆర్. ఓకే, ఇక్కడ పిఆర్కి ఆపోజిట్ యాంగిల్ 90 degrees, ఇక్కడ పిఆర్ ఆపోజిట్ యాంగిల్ 90 degrees. ఓకే, టాలీ. ఇక్కడ V1Tకి ఆపోజిట్ యాంగిల్ ఐ అంటే క్యూఆర్కి ఆపోజిట్ యాంగిల్ ఐ, ఇక్కడ పిఎంకి ఆపోజిట్ యాంగిల్ ఆర్. ఆ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి కదా. కాన్సెప్ట్ అర్థమైందమ్మా? ఇక్కడ మొత్తం కన్ఫ్యూజ్ చేస్తానా? ఓకే అమ్మా, కాన్సెప్ట్ అర్థమైందా? చూడమ్మా, ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నా చెప్పండి. రెండిటికి ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంది. రెండిటికి ఇదిగోండి, ఈ పిఆర్ అనే సైడ్ ఈక్వల్, ఇంకా క్యూఆర్ అనే సైడ్, పిఎం అనే సైడ్ ఈక్వల్ లెంగ్త్ ఉన్నాయి. ఓకే, అంటే ఆటోమేటిక్గా రెండు సిమిలర్ ట్రయాంగిల్సే అవుతాయి. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అమ్మా, ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్. వాటికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలిగా. ఓకే అమ్మా, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి. సో ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవ్వాలిగా. అంటే I = R వచ్చింది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అమ్మ ప్యూర్, ఇదేంటిది ప్యూర్ జామెట్రీ అమ్మ. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అదే కదమ్మా రిఫ్లెక్షన్ లా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. అది ప్రూవ్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఈ రిఫ్లెక్షన్ అన్న కాన్సెప్ట్ని హైగన్ వేవ్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసినట్టే మనం. ఓకే, ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ తీసుకొని సింపుల్గా ఇలాగే రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పాం. ఓకేనా, ఆటోమేటిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అదే చూపించాలి. రిఫ్రాక్షన్ కేసులో ఏం చూపించాలి? స్నెల్స్ లా ప్రూవ్ చేయాలి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తాం, అయిపోయింది. ఇంకేముంది? ఇంకేం మిగలదు కదా. ఓకే, ఒకవేళ మీకు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుందాం. సరే, ఈ జామెట్రీ మాకు కన్ఫ్యూజింగ్ ఉంది, ఇలా కాదు వేరే విధంగా చెప్పండి అనుకుందాం. ఓకే, ఈ జామెట్రీ మాకు కన్ఫ్యూజింగ్ ఉంది, ఇలా కాదు వేరే విధంగా చెప్పండి అనుకుందాం. అలా వెళ్దాం, సింపుల్గా వెళ్దాం. అమ్మో ఇదేంటి సార్, ఇదేదో చెప్పారు, ఇంత వద్దు సార్, ఇంత లెంగ్త్ వద్దు, కొంచెం కట్ చేయండి అనుకోండి. కొంచెం కట్ చేయమండి, కట్ చేద్దాం. ఏం వద్దమ్మా. ఓకే, ఇవి మాత్రం, ఇది I, ఇది R, ఇది PM, ఇది PQ. అక్కడ వరకు ఒప్పుకుంటారు కదా. ఓకే, ఇది కూడా జరిపేద్దాం. ఏం వద్దు, అది ఈక్వల్, ఇది ఈక్వల్. ఏం వద్దమ్మా. సింపుల్గా తేల్చేద్దాం ఇది. ఓకేనా, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే సింపుల్గా తేల్చేద్దాం. ట్రయాంగిల్ PQR తీసుకుందాం, ట్రయాంగిల్ PMR తీసుకుందాం. ట్రయాంగిల్ PQRలో sin I ఈక్వల్ టు ఎంత? sin I ఈక్వల్ టు ఎంత? sin I. ట్రయాంగిల్ PQRలో sin I ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా? QR బై హైపోటెన్యూస్ PR. QR బై PR. అంటే sin I ఈక్వల్ టు QR అంటే ఎంతమ్మా? V1 ఇంటూ T. QR అంటే V1 ఇంటూ T డివైడెడ్ బై PR. ఓకే, ఇది ముందే చెప్పొచ్చు కదా సార్ అంటారు. ఇది అయిపోయిన తర్వాత చూడండి. నెక్స్ట్ ట్రయాంగిల్ PMR నుంచి sin R ఎంతో చూడండి అమ్మా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా? PM, హైపోటెన్యూస్ PR. PM బై PR. ఓకే, PM అంటే ఎంత చెప్పండి? PM అంటే ఆల్రెడీ వాల్యూ రాసాం, V1T. సో V1T బై PR. చూడండి, sin I వాల్యూ sin R వాల్యూ సేమ్ వచ్చింది. అంటే sin I ఈజ్ ఈక్వల్ టు sin R. అంటే I ఈక్వల్ టు R. ఇది ముందే చెప్పొచ్చు కదా సార్, ఎందుకు సార్ మమ్మల్ని అంత హింసించారు అనుకుంటున్నారా? అది చెప్పాము. నాకు ఈ ఐడియా ఇప్పుడు వచ్చింది. నేను ఓకే, ఈ ఐడియా ఇప్పుడు వచ్చిందమ్మా, ఇలా చెప్తే ఇంకా ఈజీగా ఉంటుందని.
ఓకేనా? ఫస్ట్ జామెట్రీ ప్రకారం వెళ్ళిపోయి అలా కాకుండా ఇలా మనం ట్రిగ్నోమెట్రీ ప్రకారం కూడా అప్లై చేస్తే మనకి చాలా ఈజీగా వస్తుంది కదా, నన్ను తిట్టుకోకండి. ఓకేనా? ఓకే, అది ఫస్ట్ ఆ ఐడియా వచ్చింది కాబట్టి అలా చెప్పాను, ఇప్పుడు ఈ ఐడియా తట్టింది కాబట్టి ఇలా చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. హెన్స్ రిఫ్లెక్షన్ ఈజ్ ప్రూవ్డ్. రిఫ్లెక్షన్ లా ప్రూవ్ అయిందంటే రిఫ్లెక్షన్ ప్రూవ్ అయినట్టే. ఈ విధంగా మనం హైగెన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా, అర్థమైంది కదా? ఓకే అమ్మ, సరే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. అంతేకాకుండా నన్ను ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చమ్మా. ఫేస్బుక్లో నా పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు అది కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమారే. మీరు అక్కడ కూడా ఫాలో అవ్వండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.